Diwali special Rava Laddu. హలో హాయ్ నమస్తే. ఈరోజు దీపావళి స్పెషల్ చేస్తున్నాము. దీపావళి స్పెషల్ రవ్వ లడ్డూలు చేస్తున్నాం. రవ్వ లడ్డూలకి ఫస్ట్ మనం కళాయి పెట్టుకున్నామండి. స్టవ్ మీద ఆన్ చేసుకున్నాం. కళాయి వేడైంది. ఇప్పుడు ఏమో వచ్చేసి కరాచీ అంటే బొంబాయి రవ్వ వేసుకొని వేపుకుంటున్నాము. సో ఆయిల్ లేకుండా మనం కరాచీని కళాయిలో వేసుకొని వేపుకోవాలి. సో ఈ కరాచీ ఇప్పుడు మనం వేగాలి. కొంచెం కరాచీ పచ్చిదనం పోయేటట్లుగా మనం వేపుకోవాలండి కరాచీని. ఇది పచ్చి పచ్చిగా ఉంది కదా, సో ఈ పచ్చదనం పోయేటట్లుగా మనం వేపుకోవాలి ఫస్ట్లీ. ఇలా వస్తుంది కదా, చూడండి ఉండలు ఉండలుగా వస్తుంది, అంటే వేగుతున్నట్టుగా అర్థం. మీరు ఉప్మా చేసుకునేటప్పుడైనా సరే ఇలా వేపుకొని పెట్టేసుకుంటే ఉప్మా చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఇది వేపి ఉంచుకుంటే పురుగులు పట్టవండి, కొంచెం మనకి టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే పచ్చిదనం పోతుంది కాబట్టి. సో ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఒక్క నిమిషం ఆపాము. చూడండి ఇలాగా కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తుంది మనకి రవ్వ. లైట్ వైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది. సో అప్పుడు అది మనకి వేగినట్టు తెలిసిపోతుంది, అంటే పచ్చిదనం అంతా పోయి వేపుడికి వచ్చినట్టుగా వేగినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకేనండి, ఇది వేగిపోయింది. మేము కట్టేసాము స్టవ్. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసా కానీ తీసుకొని అదిట్లో వేసి మూత పెట్టుకుంటాము. ఇది ఉప్మాకి కానీ దేనికైనా వాడేటప్పుడు అలా వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మేము రవ్వ లడ్డు మేకింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము వాడేస్తున్నాం. ఇది చూడండి, రవ్వని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాము. గిన్నెలోకి తీసుకొని ఇలా చల్లారి పెట్టుకుంటున్నాము. పంచదార తీసుకున్నామండి. పంచదారని ఇలా పౌడర్ చేసుకున్నాము. మరీ మెత్తగా కాదు, మరీ గరుకగా కాదు, అలా చేసుకున్నాం మీడియం సైజులో. ఇప్పుడు ఈ పంచదార పౌడర్ని ఇందులో వేసేస్తాం. చూడండి. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ని రవ్వలో వేస్తాము. నెక్స్ట్ ఏం చేయాలి అన్నది వెయిట్ అండ్ సీ. ఇందులోనే కొంచెం పంచదార పౌడర్ ఉంచామండి. పంచదార పౌడర్లో ఇప్పుడు మనం యాలకులు వేసుకుంటాము. యాలకులు తినే పౌడర్ అయిపోవు కాబట్టి ఇందులో పంచదారలో మనం వేసుకుంటాం కాబట్టి ఒక 5-6 యాలకులు తీసుకుంటామండి. ఈ యాలకులను ఇప్పుడు పౌడర్ చేసేసుకుంటాము. యాలకులు టేస్టీ కోసం కూడా బాగుంటాయండి. సో యాలకుల పౌడర్ మనం వేస్తాం కాబట్టి పంచదారలు ఈ యాలకుల పౌడర్లో వేసుకొని పౌడర్ చేసేసుకోవడమే. పంచదార పౌడర్లో యాలకులు వేసుకున్నాం. ఈ పౌడర్ చేసాం కదా, ఇప్పుడు ఈ పౌడర్ కూడా మనం ఇందులో వేసేసుకుంటున్నాము. సో పంచదార పౌడర్, యాలకుల పౌడర్ ఇందులో వేసుకున్నామంటే కరాచీ నూకలో ఫస్ట్ వచ్చేసి కరాచీ నూకని మనం వేపుకున్నాము. పచ్చిగా ఉన్నదాన్ని కొంచెం వేపుకున్నాము. సో పచ్చదనం పోయింది. సో పంచదార పౌడర్, యాలకుల పౌడర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి అన్నది చూద్దాము. ఇది సింపుల్గా కనిపిస్తుంది, చేస్తే కొంచెం కష్టం అయినా సరే చాలా ఈజీ పద్ధతి. ఇది తొందరగా అయిపోతుంది. స్వీట్ పాతకాలపు స్వీట్ అండి ఇది, రవ్వ లడ్డు. సో ఇప్పుడు మనం పాలు వేసుకొని పాలను వేడి చేసుకుంటున్నామండి. పాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో వేడి వేడి పాలు వేసుకోవాలి కాబట్టి పాలను మరిగించుకుంటున్నాము. పాలు అయితే మరుగుతున్నాయండి. చూడండి, మరీ గోరువెచ్చగా కాదు, మరీ వేడిగా కాదండి, మీడియం సైజులో మరగాలి మనకి.
సో పాలు మరిగిన తర్వాత వేడైన తర్వాత ఈ పాలని ఏం చేయాలన్నది చూద్దాం. సో ఇలాగా మనం ఫస్ట్ రవ్వలోని ఇలా మిక్స్ చేసుకోవాలండి. షుగరు ఇలాచీ పౌడర్ వేసాం కాబట్టి కొంతమంది షుగర్ పౌడర్ చేయరు, షుగర్ అలా వేసేస్తారు. సో మేము ఏంటంటే మిక్సీ పెట్టి తొందరగా కొంచెం ఏదో కలుస్తుందని చెప్పి మేము పౌడర్ చేసాము షుగర్ని. సో ఇలా కలుపుకోవాలి, మొత్తం పిండిలోకి కలిసే విధంగా కలుపుకోవాలి. సో ఇటు వచ్చేసి జీడిపప్పుని మనం ఇలా తీసుకున్నాం కదా. సో ఒక జీడిపప్పుని మనం ఇన్నేసి ముక్కలు చేసుకోవచ్చు. చాలా చిన్నగా, చాలా సింపుల్, ఈజీ, ఇలాగా కట్ చేసుకోవచ్చు. సో చాక్స్, నైఫ్స్ అక్కర్లే, మన వేళ్ళు చాలు. జీడిపప్పు అయిపోయిందండి. ఇప్పుడు మనం కిస్మిస్ తీసుకుంటున్నాం. ఈ కిస్మిస్ని ఇలాగ సన్నగా తరుముకోవాలి. సో అదేంటంటే మెత్తగా ఉంటుంది, మనం తీయలేం కాబట్టి ఇలాగా కత్తెరతో, సిజర్తో మనం కట్ చేసుకోవచ్చు, లేదా కత్తితో, చాక్తో కూడా చాప్ చేసుకోవచ్చు. సో జీడిపప్పు అండ్ కిస్మిస్ మేము చాప్ చేస్తున్నాం ప్రజెంట్. సో పాలు అయితే ఇలా మరిగిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనం హాఫ్ చేసేసుకుంటున్నాము. ఓకే. సో డ్రై ఫ్రూట్స్లో మేము జీడిపప్పు అండ్ కిస్మిస్ తీసుకున్నామండి. పిస్తా పప్పు, బాదం పప్పు ఏమైనా ఉంటే మీరు వేసుకోవచ్చు మిగతా డ్రై ఫ్రూట్స్లోవి. సో జీడిపప్పు, కిస్మిస్ ఇలాగా మనం దీంట్లో రవ్వలో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కలుపుకోవాలండి. జీడిపప్పు, కిస్మిస్ కూడా మనకి అందులో మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు మనం ఇందులో ఘీ వేసుకుంటున్నామండి, అంటే నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి వచ్చేసి మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము స్పెషల్గా. సో అది కూడా ఒక వీడియో తీసి పెడతాను తొందరలోనే, నెయ్యి ఎలా చేసుకోవాలి అన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నెయ్యి ఇందులో మేము వేసుకొని కలుపుకుంటున్నాము. ఇలా గట్టిగా కలుపుకోవాలి, నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. నెయ్యి బాగా చిక్కగా ఉంటే కొంచెం మనం వేడి చేసుకుంటే పలచగా అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం పాలు మధ్యలో మధ్యలో వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి. వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని లడ్డూకి తయారయ్యే విధంగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. సో ఇలా ఉండలు చేసుకోవాలి మనం. సో ఇలా ఉండలు చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఇది మరీ తడిగా ఉండకూడదు, మరీ పొడిగా ఉండకూడదు. కొంచెం పాలు ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు పాలు. సో ఉండ చేసుకునే విధానం ఇలాగా. ఇంకా కొంచెం ఎక్కువ పాలు వేసినా, వేడిగా వేసినా పాకం వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఇదేంటంటే ఇలా వేస్తే కొంచెం గట్టి పడుతుంది. మీకు ఇష్టం సైజు మీరు కొంచెం కొంచెం తీసుకోవచ్చు, లేదా ఈ సైజులో కూడా తీసుకోవచ్చు, లేదా కొంచెం పెద్ద సైజు, చిన్న సైజు కూడా తగ్గించవచ్చు క్వాంటిటీ. ఇంట్లో చేసుకునేది దీపావళి స్పెషల్ కాబట్టి మేము ఇలా చేస్తున్నాము. సో ఇప్పుడు ఇదేంటంటే ఇలా తీసి మనం ఇలా ప్లేట్లో వేసుకున్నాం. ఆల్రెడీ ఇన్ని ఉండలు అయిపోయాయి చూసుకోండి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రవ్వ లడ్డు ఈజ్ రెడీ అయిపోయింది. ఇంకా ఏ విధంగా చేయాలి అనేది నాకు వీడియోస్ కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.